హాయ్ ఫ్రెండ్స్. షణ్ముఖ్ జస్వంత్ బ్రదర్స్‌కు సంబంధించి ఇవాళ ఎంత పెద్ద ఇష్యూ అయిందనేది అందరికీ తెలిసిందే. వాస్తవానికి ఎవరైతే షణ్ముఖ్ జస్వంత్ వాళ్ళ బ్రదరు సంపత్ వినయ్ తనని మోసం చేశాడు అంటూ బాధితురాలు మౌనిక అనే డాక్టరు బయటికొచ్చి ఒక కంప్లెయింట్ రైజ్ చేయడం జరిగింది. దీని మీద పోలీసులు ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు. ఇందులోనే షణ్ముఖ్ ఫ్లాట్‌కి సంబంధించి వాళ్ళ ఫ్లాట్‌లకెళ్ళినప్పుడు అక్కడ ఫ్లాట్‌లో కొంత గంజాయి దొరకటం ఇవన్నీ గూడా చాలా పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ఆల్రెడీ షణ్ముఖ్ వాళ్ళ బ్రదరు సంపత్ వినయ్ మీద చీటింగ్ కేసు ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే ఇది గంజాయి ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కేసు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కూడా కేసు ఫైల్ చేశారు. సో ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఎందుకంటే చాలా డీటెయిలింగ్ ఉంటుంది వీడియోలో. ప్రతిదాన్ని కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇక్కడ ఈ వీడియోలో నేను ఏమేం చెప్పబోతున్నానంటే అసలు మౌనికకి ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్ వాళ్ళ బ్రదరు సంపత్ వినయ్ కి కంప్లైంట్ చేసిన బాధితురాలు మౌనికకి వీళ్ళకి అసలు రిలేషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇందులో షణ్ముఖ్ జస్వంత్ యొక్క పాత్ర ఏంటి, సో దీనికి సంబంధించి అసలు ఆ ఫ్లాట్ లో ఎట్లా ఏ సందర్భంలో వీళ్ళు పోలీసులందరూ అసలు వాళ్ళ ఫ్లాట్కి వెళ్లాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని బట్టి ఖచ్చితంగా అసలు ఏం జరిగింది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కేసు అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే షణ్ముఖ్ జస్వంత్ వాళ్ళ బ్రదర్ సంపత్ వినయ్కి సంబంధించి పెళ్ళయిన తర్వాత ఈ అమ్మాయికి వీళ్ళ పేరెంట్స్ నుంచి కొన్ని నోటీసులు వెళ్ళినాయి. తనకి పెళ్లిని ఫిక్స్ చేసిన తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత సంపత్ వినయ్కి వేరే అమ్మాయితో పెళ్ళయిన తర్వాత అప్పుడు మౌనిక నిన్న అంటే ఫిబ్రవరి 21 నిన్న ఆమె హైదరాబాద్ వచ్చి అప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో కేసుని రైజ్ చేయడం జరిగింది. సో ఇది మొత్తం కూడా మీకు కొంత వివరించే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి కంప్లైంట్ అనేది ఆమె ముందు కంప్లైంట్ చేసి ఆ తర్వాత కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు వాళ్ళ ఫ్లాట్ ని చెక్ చేయటం కాదు. అసలు యాక్చువల్ ఏం చేసిందంటే హైదరాబాద్ వచ్చి ఫస్ట్ హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ వచ్చిన వెంటనే ముందు 100కి డయల్ చేసింది. 100కి డయల్ చేసి పోలీసులకు తను చెప్పినటువంటి విషయాలు ఏంటంటే నన్ను షణ్ముఖ్ జస్వంత్ ఆల్రెడీ కొంత సినిమా బిగ్ బాస్కి వెళ్ళొచ్చి షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ తీసిన షణ్ముఖ్ జస్వంత్ వాళ్ళ బ్రదర్ సంపత్ వినయ్ నాతో చాలా కాలం పాటు నన్ను ప్రేమించి నన్ను వాడుకొని నాతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా నన్ను మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇలా నన్ను చీట్ చేశాడు అనే దాని మీద ఒక కంప్లైంట్ రైజ్ అని డైరెక్ట్ గా 100కి కాల్ చేసి చెప్పింది. కాల్ చేసి చెప్పిన తర్వాత ఆమె మళ్ళీ కొన్ని విషయాలు ఏం చెప్పిందంటే వాళ్ళకి కొంత ఈ డ్రగ్స్ తీసుకునే అలవాటు కూడా ఉంది, మీరు ఖచ్చితంగా చెక్ చేస్తే ఇట్లాంటివి కూడా బయటపడతాయి, గాంజా ఇవన్నీ కూడా ఉంటాయి, వీటన్నిటిని కూడా ఖచ్చితంగా మీరు చెక్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది నన్ను మోసం చేశారు వీళ్ళు, దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోండి అంటూ పోలీసులకు నార్సింగ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. వెంటనే 100 డయల్ చేసి 100 ద్వారా వాళ్ళకి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే పోలీసులు అక్కడ నుంచి ఫ్లాట్కి వెళ్ళిపోయారు. నర్సింగ్ లో ఉన్న ఈ షణ్ముఖ్ జస్వంత్ సంపత్ వినయ్ వీళ్ళిద్దరూ ఉండే ఫ్లాట్కి వెళ్ళారు. ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత ఎంఐని తీసుకుని వెళ్ళిపోయారు. మౌనిక వీళ్ళని పోలీసులు వెంటబెట్టుకుని వెళ్ళిపోయింది. వెళ్ళినప్పుడు అదే టైంలో షణ్ముఖ్ జస్వంత్ మాత్రమే ఉన్నాడు. సంపత్ వినయ్ షణ్ముఖ్ జస్వంత్ వాళ్ళ బ్రదరు ఈ డాక్టర్ మౌనికని మోసం చేసిన వాళ్ళ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సంపత్ వినయ్ అతను ఆ టైంకి అక్కడ లేడు. కానీ షణ్ముఖ్ జస్వంత్ ఒక్కడే ఉండే వరకు సో ఇక్కడ ఆల్రెడీ సంపత్ వినయ్ని అతన్ని ఆరా తీయటంతో పాటు ఈ అమ్మాయి ఆల్రెడీ గాంజా ఇవన్నీ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయని విషయం చెప్పింది కదా. దీంతో పాటే కొంత ఇంటిని పోలీసులు కొంత తనిఖీ చేశారు. అసలు ఇంట్లో ఏమేమి ఉంటది, ఈ అమ్మాయి రకరకాలుగా చెప్తుంది కదా, పైగా అతను కొంత సెలబ్రిటీ, ఇట్లాంటి ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఇట్లాంటి వీటిలో దొరుకుతున్నారు కదా, ఏమన్నా ఉంటుందని చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో 16 గ్రాముల గంజాయి దొరికింది. 16 గ్రాముల గంజాయి దొరికిన తర్వాత ఈ గంజాయిని తీసుకొని వెంటనే షణ్ముఖ్ జస్వంత్ని సంపత్ వినయ్ని వీళ్ళని నార్సింగ్ పిఎస్కి పిలిపించారు. నార్సింగ్ పిఎస్కు పిలిపించి వాళ్ళని విచారించడం అయిపోయింది. ఇక్కడ ఇంత జరిగిన తర్వాత అప్పుడు కంప్లైంట్ రైజ్ చేసింది. ఈ కంప్లైంట్ అసలు ఏముంది, ఇప్పుడు ప్రజెంట్ ఈ గంజాయి దొరికింది కాబట్టి ఆ టైంలో షణ్ముఖ్ జస్వంత్ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ గంజాయికి సంబంధించి ఇది తను చెప్పిన విషయాలు ఏంటంటే ఇది సంపత్ వినయ్కి సంబంధించిందే కానీ నాకు అసలు దీని గురించి తెలియదు అనే విషయం చెప్పాడు. ఆల్రెడీ సంపత్ వినయ్కి సంబంధించి ఆ సంపత్ వినయ్ మీదనే తిను ఆరోపణలు చేస్తుంది. తనను మోసం చేశాడని, అతనికి ఇట్లాంటి అలవాట్లు ఉన్నాయని సంపత్ వినయ్ మీదనే చెప్పింది కాబట్టి ఆల్రెడీ ఆ ఇంట్లో కూడా దొరికింది కాబట్టి సో
ఆల్రెడీ ఐటమ్ ఎక్కడైతే గంజాయి దొరికిందో దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ సంపత్ వినయ్ మీద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద గంజాయి దొరికినందుకు ఆ యాక్ట్ కింద, అట్లనే ఈ అమ్మాయిని మోసం చేసిన వ్యవహారానికి సంబంధించి చీటింగ్ కేసు, ఈ 2 కేసులను ఫైల్ చేశారు. ఫైల్ చేసి ఇప్పుడు అసలు షణ్ముఖ్ జస్వంత్ యొక్క పాత్ర ఇందులో ఉందా లేదా, ఇతను కూడా గంజాయి తీసుకుంటున్నాడా లేదా, అసలు ఇతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఇదంతా కూడా ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా షణ్ముఖ్ జస్వంత్ కూడా ఇందులో అతని మీద కూడా కేసు ఫైల్ అవుతుంది. సో ఇది ప్రజెంట్ కేసుకు సంబంధించింది. మరి ఇంతకీ అసలు మౌనిక వీళ్ళ రిలేషన్ కి సంబంధించి, అసలు షణ్ముఖ్ జస్వంత్తో ఉన్న పరిచయానికి సంబంధించి, అసలు సంపత్ వినయ్తో ఉన్న రిలేషన్, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ టోటల్ ఎపిసోడ్, ఎప్పటి నుంచి పరిచయం, అసలు ఏంటి, వీటన్నిటికి సంబంధించి దాదాపు 4 పేజీల కంప్లైంట్ రాసింది. 1 కాదు 2 కాదు. సో ఈ కంప్లైంట్ మొత్తాన్ని కూడా అసలు ఏం రాసింది అనేది ఒక్కసారి చూస్తే, అసలు నాకు ఆ కంప్లైంట్ చూసినప్పుడు నాకే అసలు దిమ్మ తిరిగింది. అరే ఎమ్మో, ఇన్ని ట్విస్ట్లు, ఇంత కథ, మరి ఇంత చేశాడా అంటే. ఒక వాస్తవానికి కంప్లైంట్ నిజమైతే మాత్రం అసలు ఇది చాలా వరస్ట్ అనిపించింది. అతను వాళ్ళ బ్రదర్ చేసింది చాలా, ఇది కరెక్ట్ కాదే అనే ఫీలింగే వచ్చింది. సో ఆ కంప్లైంట్ అనేది నేను ఒకసారి మీకు కూడా మీతో షేర్ చేసుకుంటూ దాన్ని కొంత మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అసలు ఏంటనేది మనం మాట్లాడుకుందాం దీన్ని. వాస్తవానికి ఆమె పెట్టిన కంప్లైంట్లు ఏంటంటే దీనికి సంబంధించి అంటే చీటింగ్, ఫిజికల్ అబ్యూస్, హెరాస్మెంట్, ఫాల్స్ అలిగేషన్స్, సెక్సువల్ అబ్యూస్. సో ఇవంతా కూడా చాలా ఇబ్బందికరంగా, అంటే టోటల్గా తనని ఏ రకంగా అయితే ఒక అమ్మాయిని మోసం చేసి, అంటే పెళ్లి పేరుతో ఏ రకంగా అయితే వాడుకొని, ఏ రకంగా ఏమేమైతే చేస్తారో వీటన్నిటి రిలేటెడ్ తను పడ్డ బాధకు సంబంధించి, తను అనుభవించిన వాటిలన్నిటికి సంబంధించి కూడా వీటిని బేస్ చేసుకొని కంప్లైంట్ని అయితే రైజ్ చేయడం జరిగింది. ఎస్, ఈ కంప్లైంట్లో వాళ్ళ డీటెయిల్స్, వాస్తవానికి ఈ అమ్మాయిది, వీళ్ళంతా కూడా నేటివ్ ఆఫ్ వైజాగ్. మౌనిక, కే సంపత్ వినయ్ హ్యావ్ బీన్ ఇన్ రిలేషన్షిప్ సిన్స్ 2015 జూన్ 22, 2015 జూన్ 22 నుంచి వీళ్ళు రిలేషన్లో ఉన్నారు. సో అంటూ తను ఇదంతా కూడా మౌనిక ఇచ్చిన ఆ కంప్లైంట్ నేను మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా తను మౌనిక తన కంప్లైంట్లో మెన్షన్ చేసినటువంటి విషయాలు అనమాట ఇవన్నీ. సో 2015 జూన్ 22 నుంచి మేము రిలేషన్లో ఉన్నాయి. We know each other through Shanmugh Jaswant, brother of Sampath Vinay. When I met Sampath Vinay for a video song to act as a heroine in his video, I let him know that my mother does not accept for such public exposure videos. వీళ్ళు నన్ను ఒక సందర్భంలో, ఇది ఇక ఆల్రెడీ నేను దాన్ని మళ్ళీ ఎందుకు తెలుగులో చెప్పడం అంటే ఒకసారి అందరికీ అర్థం కావాలని చెప్తున్నాను అంతే. ఒక వీడియో కోసం నన్ను అప్రోచ్ చేయడం జరిగింది. అప్రోచ్ అయినప్పుడు మా అమ్మ ఇట్లాంటి అన్ని ఒప్పుకోరు, ఇట్లా బయటికి జనాలకి కనపడి ట్యూబ్లలో ఇట్లా కనిపించే వీడియోలని మా ఇంట్లో ఒప్పుకోరు. సో నేను చేయను అని రిజెక్ట్ చేశాను. వీళ్ళు ఒక వీడియోలో హీరోయిన్గా యాక్ట్ చేయమని చెప్పని వెళ్ళినప్పుడు ఆమె వీళ్ళని సింపుల్గా నేను చెయ్యను అని చెప్పేసింది. మా ఇంట్లో ఒప్పుకోరు ఇట్లాంటివన్నీ, దయచేసి నేను చెయ్యను అని చెప్పేసింది. సో అట్లా వీళ్ళు అందరూ పరిచయం అయ్యారు. సో అప్పటికి స్టార్టింగ్ మంచిగా అప్పుడే కొంచెం అంటే కొద్దిగా వీళ్ళ అంటే 2015 అంటే ఈమె కూడా కాలేజ్ డేస్లో, వీళ్ళంతా కూడా ఒక కాలేజ్ టైం, వీళ్ళంతా కాలేజ్ డేస్లో ఇదన్నమాట ఇదంతా. సో దట్ షణ్ముఖ్ కాల్డ్ మీ, హిస్ బ్రదర్ ఈజ్ ఇన్ లవ్ విత్ మీ. ఐ సెడ్ we don't match and I cannot live after getting close. Then Shanmugh and his girlfriend of that time forced me, saying will not find someone as good of his brother ఫర్ మీ. షణ్ముఖ్ జస్వంత్ వెళ్ళి, మా అన్న నిన్ను ప్రేమిస్తున్నాడు, సో ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు అంటే నేను సెట్ అవ్వను, నాకు అట్లాంటి ఉద్దేశం లేదని చెప్తే, ఆ టైంలో ఇతని గర్ల్ ఫ్రెండ్ షణ్ముఖ్ జస్వంత్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, నాకు తెలిసి ఆ టైం 2015 అంటే అప్పటి నుంచే ఇంకా మన సునైనా ఉంటుంది నాకు తెలిసి. సో వీళ్ళు, నీకు సంపత్ వినయ్ లాంటోడు మళ్ళీ ఒకటి దొరకడు, నువ్వు ఖచ్చితంగా అతన్ని ఇష్టపడు అని వీళ్ళు చెప్తే, వాళ్ళ ద్వారా సంపత్ వినయ్ని అప్పుడు సంపత్ వినయ్ యొక్క లవ్ని యాక్సెప్ట్ చేసినట్లు తను చెప్తోంది. సో ఐ ఈవెన్చువల్లీ గాట్ ఇన్ టు ఇట్ అండ్ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ మై బాయ్ ఫ్రెండ్. ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు రిలేషన్షిప్ హీ ఫోర్స్డ్ మీ టు గెట్ ఫిజికల్లీ completely with me, but I was hesitant. Then on my birthday he gave me a ring, saying I never leave you and you can trust me.
దట్స్ వెన్ వీ స్టార్టెడ్ టు హ్యావ్ ఫిజికల్ రిలేషన్షిప్ కంప్లీట్లీ. సో ఈ అమ్మాయిని ఎప్పుడైతే ఈ అమ్మాయిని లవ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్లోనే ఇంకా తనని నన్ను కొంచెం ఫిజికల్గా కలవాలి అని ఈ సంపత్ వినయ్ చెప్పినప్పుడు, సంపత్ నాకు దయచేసి అట్లాంటివి ఇష్టం ఉండవు, నేను ఇలాంటివి చేయను అని మౌనిక సంపత్ వినయ్కి చెప్తే తను ఒప్పుకోవట్లేదని మన ఫైండ్ ఏం చేశాడంటే ఒక రింగ్ తొడిగి, నేను జీవితంలో నేను ఎప్పుడు వదిలిపెట్టను, నువ్వు నన్ను నమ్మొచ్చు ఖచ్చితంగా అని ఇంకా రింగ్ దొడిగే వరకు ఈమె ఇంకా రైట్. అప్పటి నుంచి పూర్తిగా అతని మీద నమ్మకం ఏర్పడి అతనితో ఫిజికల్గా కూడా దగ్గరైంది. సో అది విషయం, మామూలుగా లేదు కథ. ఆఫ్టర్ దట్ ఇన్ 2018 ఐ గాట్ ప్రెగ్నెంట్ అండ్ అబార్టెడ్ మెడిసిన్స్ యాజ్ ఐ ఎమ్ డాక్టర్. ఎవ్రీ మంత్ వీ యూజ్ ఇట్ టు స్టే ఇన్ హోటల్స్ ఫర్ ఓన్లీ మీటింగ్ ఫిజికల్లీ. we went on long trips. After that he shifted to Hyderabad. సో ఈ కథ ఇదంతా నడిచిందే, కథ నడుస్తూనే ఉంది. హోటల్స్ బుక్ చేస్తున్నాడు, మొత్తం ఆమెను ట్రిప్పులకు తీసుకెళ్తున్నాడు. సో ఎక్కడ కుదిరినా సరే ఫిజికల్గా కలుస్తున్నారు. సో ఇదంతా క్లియర్గా మెన్షన్ చేసింది అమ్మాయి కంప్లైంట్ రాసిన కంప్లైంట్లో. ఆ తర్వాత 2018లో ఆల్రెడీ ప్రెగ్నెంట్ అవ్వటం జరిగింది, అబార్షన్ అయిపోయింది. సో ఇదంతా జరుగుతూనే ఉంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి సంపత్ వినయ్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు. సో వీళ్ళతో పాటు హైదరాబాద్లో అండ్ స్టేడ్ అట్ మిస్టిక్ విల్లాస్ విత్ హిజ్ ఫ్రెండ్స్ సూర్య అండ్ ఉదయ్ విత్ షణ్ముఖ్. వీళ్ళ ఫ్రెండ్స్, సంపత్ వినయ్ వాళ్ళ ఫ్రెండ్స్, అలాగే షణ్ముఖ్ జస్వంత్, ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్, వీళ్ళందరినీ కలుపుకొని వీళ్ళందరూ హైదరాబాద్లోని మిస్టిక్ విల్లాస్లో ఉంటున్నారు. సో అక్కడ కూడా ఐ యూజ్ టు కమ్ టు హిజ్ ప్లేస్ ఎవ్రీ 2 months వన్స్. ఇన్ October 19 date he pushed through steps because I returned from going physical with him because I was on periods. Then my shoulder got sprained and I went to Medicover hospital. Then the nurse asked her it was a physical abuse and Sampath said, please don't say it's a physical abuse or my name will be spoiled. So I did not file a complaint then. ఆల్రెడీ హైదరాబాద్ వచ్చిన తర్వాత 2 నెలలకు ఒకసారి మౌనిక సంపత్ వినయ్ని కలుస్తూనే ఉంది. కలిసిన సందర్భంలోనే ఒకరోజు తనకి ఆరోగ్యం బాగాలేదు అని చెప్పినప్పటికీ కూడా తను వినకపోతే ఫిజికల్గా కలవడానికి ఒప్పుకోవట్లేదని తన స్టెప్స్ మెట్ల మీద నుంచి నెట్టేస్తే అప్పుడు దెబ్బలు తగిలితే తను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ నర్సు కూడా అడిగిందట, ఇది ఫిజికల్ అబ్యూస్ అయితే ఇట్లా సంగతి కంప్లైంట్ చేయి అని అడిగినప్పుడు, సో అప్పుడు సంపత్ వినయ్ దయచేసి నా పేరు కానీ బయట పెట్టవద్దు, లేకపోతే ఇదంతా కూడా చాలా బ్యాడ్ అయిపోతుంది, పైగా కొంచెం నేమ్తో ఉన్నాము, సోషల్ మీడియాలో తెలిసిన వాళ్ళము, దయచేసి మా పేర్లు ఇట్లా బయట పెట్టొద్దు అని చెప్పని రిక్వెస్ట్ చేస్తే అప్పుడేం నేను కంప్లైంట్ కూడా రైజ్ చేయలేదు అనే విషయం చెప్తుంది. I did come to Mystic Villas so many times and he made me clean the house and do household with my cleaning and all. After few months they shifted to Golf Edge with his same friends Surya and Uday with Shanmukh and Golf Edge. I used to stay for weeks together. మళ్ళీ ఇక్కడ నుంచి గోల్ఫ్ ఎడ్జ్ నుంచి మై హోమ్ అవతార్కి అక్కడికి షిఫ్ట్ అయ్యారు, నానక్రమ్ కూడా షిఫ్ట్ అయ్యారు. మై హోమ్ అవతార్ నానక్రమ్ కూడా షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో అక్కడికి కూడా మళ్ళీ అమ్మాయి, సో మొత్తం వీళ్ళు ఎక్కడెక్కడైతే రూములు తీసుకొని అదే విల్లాస్ని తీసుకొని ఫ్లాట్లు తీసుకొని ఉంటున్నారో ఆ ప్రతి ప్లేస్ ఈ అమ్మాయికి తెలుసు. అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి ఇక ఈమె తనను పెళ్లి చేసుకోవాలి అని చెప్పని సంపత్ వినయ్ని కొంత గట్టిగా అడిగట అయ్యి చేసినప్పుడు అక్కడ వైజాగ్లో వీళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. సో వైజాగ్లో వీళ్ళకి ఎంగేజ్మెంట్ జరిగింది కానీ పెళ్లి డిలే చేశారు. పెళ్లి డిలే చేయడానికి కారణం కూడా రాసింది ఈ అమ్మాయి. ఏమని రాసిందంటే, మై మదర్ అండర్ వెంట్ కీమోథెరపీ అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. సో వాళ్ళ మదర్కి క్యాన్సర్ రావడంతో దీనికి సంబంధించి కీమోథెరపీ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. కీమోథెరపీ ట్రీట్మెంట్ జరుగుతుంటే ఈ కీమోథెరపీకి సంబంధించి ఇదంతా ప్రాసెస్ అంతా లేట్ అవుతుంది కాబట్టి తల్లిని చూసుకోవాలనే ఉద్దేశంతో మ్యారేజ్ని కొంత పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే 3-4 years బ్యాక్ ఎప్పుడో ఎంగేజ్మెంట్ అయితే ఇంతవరకు పెళ్లి కాకపోవడం ఉండటం ఏంటి అనే కొంత థాట్స్ అయితే వస్తాయి కదా ప్రతి ఒక్కళ్ళు. దానికి సంబంధించి అసలు ఎందుకు డిలే అయ్యిందనే విషయం ఒక క్లారిటీ ఇచ్చిందనమాట. సో అప్పుడు February 24th 2023 అంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 24వ తారీఖున వీళ్ళు పెళ్లి డేట్ని ఫిక్స్ చేసుకున్నారు.
పెళ్లి జరగాల్సి ఉంటే ఆ పెళ్లికి సంబంధించి వెన్యూని కూడా ఫిక్స్ చేసుకున్నారు. వెన్యూని ఫిక్స్ చేసుకోవడం అయిపోయింది. వెన్యూ ఫిక్స్ చేసుకున్న తర్వాత అక్కడ మ్యారేజ్ జరగాల్సి ఉంది. మ్యారేజ్ జరగాల్సినప్పటికి కూడా సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా వచ్చి ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకొని అంటే ఈ అమ్మాయి మీద కొన్ని ఫాల్స్ అలిగేషన్స్ చేయటం జరిగింది. సడన్ గా ఒక రోజు ఫోన్ చేయగానే వాళ్ళ ఫ్రెండ్ కి, మోనిక వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఆల్రెడీ సంపత్కి పెళ్ళైపోయింది, సంపత్ వినయ్కి పెళ్ళైపోయింది వేరే అమ్మాయితో అనే విషయం తెలిపేసరికి ఈ అమ్మాయికి షాక్ అయిపోయింది ఒకసారిగా. అరే ఇదేంటి పెళ్లి క్యాన్సిల్, చూస్తూ లాస్ట్ ఇయర్ పెళ్ళి అని అన్నారు, సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ క్యాన్సిల్ చేసేసారు, మళ్ళీ చూడబోతేనేమో లేనిపోని మాటలన్నీ తిరిగి మమ్మల్ని అంటున్నారు. పైగా ఇంకోటి ఏంటంటే మళ్ళీ అమ్మాయి కంప్లైంట్లు పెట్టిన మాటలు ఏంటంటే మా పేరెంట్స్ని తిట్టారు, మా పేరెంట్స్ని నానా ఇబ్బందులు పెట్టారు, ఒకవేళ మీరు ఏదన్నా న్యాయం కోసం ఫైట్ చేస్తామంటే మీ ఫోటోలు అవన్నీ వీడియోలు, మీరు దగ్గర కలిసి ఉన్న ఫోటోలు మొత్తం కూడా బయట పెడతాము, ఇట్లాంటివన్నీ కూడా చేశారు నన్ను అంటూ తన ఆ కంప్లైంట్లు అయితే రైజ్ చేసింది. సో ఇది ఓవరాల్ గా సినారియో. సో 2015 నుంచి ఇప్పటి వరకు ఆమె ఇప్పటి వరకు చేసినటువంటి ఆ టోటల్ జర్నీకి సంబంధించి, తనతో ఉన్నటువంటి రిలేషన్కి సంబంధించి సో ఈ విషయాలన్నింటినీ కూడా బయట పెట్టింది. సో ఇది ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్. సో ఈ కంప్లైంట్ మనం చూసిన దాన్ని బట్టి, సో ఇప్పుడు మనం టు బి ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే ఆమె 2015లో షణ్ముఖికి పరిచయం అయింది. షణ్ముఖ్ పరిచయం అయిన తర్వాత అతని ద్వారా వాళ్ళ బ్రదర్కి పరిచయం అవటం, అక్కడి నుంచి ఇవాళ వరకు కూడా జరిగినటువంటి జర్నీ మొత్తానికి సంబంధించి అతను ఏ రకంగా మోసపోయింది అనేది మొత్తం కూడా ఈ ఫిర్యాదులు పెట్టింది. సో ఇది కంప్లైంట్. దీని మీద ప్రస్తుతానికి పోలీసుల విచారణ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎస్ ఖచ్చితంగా ఇంత చేసినప్పుడు అతను చేసింది ఇది నిజమే అయితే ఖచ్చితంగా తప్పు. ఆల్రెడీ వీళ్ళు రిలేషన్లో ఉండి ఇదంతా చేసి ఆల్రెడీ కొన్ని సోషల్ మీడియాలో వీళ్ళు కలిసి ఉన్న వీడియోలు అవి కూడా చూసినప్పుడు సో వీళ్ళకి ఒక రిలేషన్ అయితే ఉందనే విషయం క్లియర్గా తెలుస్తూనే ఉంది. సో ఫిజికల్ రిలేషన్షిప్ కు సంబంధించి అమ్మాయి వచ్చి బయటకు చెప్పేసిందంటే దానికి సంబంధించి మనం ఇంకా మాట్లాడాల్సిన అవసరం కూడా, అంటే ఇక టు బి ఫ్రాంక్ ఇంకా దాని గురించి అది అబద్ధమై ఉంటుంది అని చెప్పి మనం ఎట్లా చెప్పలేస్తాం. సో అదొకటి. ఇప్పుడు కాకపోతే మౌనిక ఇది అంటే సంపత్ వినయ్కి పెళ్లి కాక ఉండుంటే బాగానే ఉంటుంది. బట్ ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇప్పుడు సంపత్ వినయ్ లైఫ్ లో ఇంకొక అమ్మాయి ఉంది కదా, బట్ అది ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది స్ట్రగుల్ చేయడమే. కాకపోతే ఇక్కడ ఇంకొకటి అయితే ఈ కంప్లైంట్కి సంబంధించి కూడా తన మీద చేసినటువంటి ఫాల్స్ అలిగేషన్ చేసి తనకి ఇచ్చినటువంటి నోటీస్ ఏంటనేది తెలియాలి ఫస్ట్. అసలు ఏం నోటీస్ ఇచ్చారు ఆమెకి, ఏం నోటీస్ వస్తే ఆ నోటీస్ చూసి ఆమె ఇక్కడికి వచ్చి టోటల్గా ఈ ఇష్యూని, దీని అంతటికీ ఉన్న కారణం ఏంటంటే ఆమెకు నోటీసులు వెళ్ళడం. నోటీసులు వెళ్ళి తన మీద ఏదో ఫాల్స్ అలిగేషన్స్ చేశారు, ఫాల్స్ అలిగేషన్స్తో నోటీసులు పంపించారన్న విషయం తర్వాతే తను ఇక్కడికి హైదరాబాద్ వచ్చి ఆ కంప్లైంట్స్ మొత్తం రైజ్ చేసి అప్పుడు తనకు జరిగినటువంటి అన్యాయాన్ని మొత్తాన్ని కూడా ఈ కంప్లైంట్ రూపంలో పెట్టి అక్కడ వాళ్ళ ఇంటికి పోలీసులను తీసుకెళ్లి ఫ్లాట్కి అక్కడ మొత్తం చెక్ చేయించి అక్కడ ఉన్నటువంటి గంజాయి మొత్తం నానవాళ్ళ మొత్తాన్ని బయటికి తీపించి ఇదంతా చేసింది. సో మరి ఇంతకీ వీళ్ళ పేరెంట్స్ అసలు ఏమని తనకు నోటీసులు పంపించారు, షణ్ముఖ్ జస్వంత్ వాళ్ళ పేరెంట్స్, ఇదంతా అనేది కూడా కొంత తేలాల్సి ఉంది. సో ఇది స్టోరీ. సో మొత్తానికి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కేవలం సంపత్ వినయ్ మీద, షణ్ముఖ్ జస్వంత్ వాళ్ళ బ్రదర్ మీద మాత్రమే కేసు ఫైల్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం షణ్ముఖ్ జస్వంత్ని విచారిస్తున్నారు అతను ఇన్వాల్వ్మెంట్ కు సంబంధించి. అది ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా అతని మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. సో మొత్తం ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ కు సంబంధించి అసలు మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.